కరీంనగర్ నడుబడిన ఉన్న డంపింగ్ యార్డు కాలిపోయిన దట్టమైన పొగ వస్తోంది. ఇక ప్రతి సంవత్సరం వేసవిలో డంపింగ్ యార్డు తగలబడిపోతుందని, దీని మూలంగా దట్టమైన పొగ వ్యాపించి నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ నాయకులు తెలిపారు. కేవలం కాలిపోయి పొగ వస్తున్నప్పుడు తూతు మంత్రంగా పర్యటనలు చేసి చేతులు దులుపుకుంటున్నారని, శాశ్వతంగా డంపింగ్ యార్డును తరలించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్లోని డంపింగ్ యార్డును సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. డంపింగ్ యార్డు ప్రతి సంవత్సరము వేసవి కాలంలో తగలబడుతూనే ఉన్నది. ఇలా తగలబడడం మూలంగా దట్టమైనటువంటి పొగ విస్తరించి కోతిరాంపూరు, అలుగునూరు, హౌసింగ్ బోర్డు కాలనీ, అట్లాగే పోచమ్మవాడ, కట్టరాంపూరు ఈ హౌసింగ్ బోర్డు ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దట్టమైన పొగ విస్తరించడం మూలంగా శ్వాసకోశ వ్యాధులు కూడా వస్తూ ఉన్నాయి. ఆస్తమా పేషెంట్లు కూడా అనేక మంది ఉన్నారు. వీరందరి ప్రజలను కాపాడవలసినటువంటి బాధ్యత నగరపాలక సంస్థ మీద ఉన్నది. నగరపాలక ప్రజలపైన ఇంటి పన్ను అని చెప్పి, అట్లాగే రోడ్డు ట్యాక్స్ అని చెప్పి, మున్సిపల్ ట్యాక్స్ అని చెప్పి, వాటర్ పన్నులు అని చెప్పి పన్నుల మీద పన్నులు వేస్తున్నటువంటి మున్సిపల్ అధికారులు, మేయర్ గారు మరి నగర ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ఎందుకు ఆసక్తి చూపించడం లేదని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికే కరోనాతోటి అనేక మంది ఇబ్బందులు పడ్డారు. ఈ పొగ మూలంగా కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. ఆ పక్కనే దాన్ని